అసలు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పనా? నీ చుట్టూ ఉన్నదంతా నువ్వు నిజం అనుకుంటావు. నువ్వు చిన్నప్పటి నుంచి అన్నీ నిజమే అనుకుంటున్నావు. అరే మనం ఫాస్ట్గా చదివేసుకుంటే బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేసిన వెంటనే నెల నెల జీతం వచ్చేస్తుంది, జీతం వస్తే డబ్బులు సంపాదించేసుకోవచ్చు, ఫ్రెండ్స్ మనందరం చుట్టాలందరం ఒకే చోట ఇల్లు కట్టుకుని మనకు నచ్చిన వాళ్ళు అందరూ ఉండొచ్చు అని భ్రమపడ్డావు. తర్వాత అరే అమ్మ మనం ఒక మంచి అమ్మాయిని ఇష్టపడవచ్చు, అలా ఇష్టపడితే మనల్ని కూడా ఆ అమ్మాయి ఇష్టపడుతుంది, మనం ఎంత జెన్యూన్గా ఉన్నామో ఆ అమ్మాయి కూడా అంతే జెన్యూన్గా ఉంటుంది అన్నావు. అక్కడ కూడా భ్రమపడ్డావు. తర్వాత అరే మనం ఎవరికైనా సాయం చేస్తే, మనం నమ్మకంగా ఉంటే మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన తోబుట్టువులు అందరూ కూడా మనల్ని ఉద్ధరించేస్తారు, మనం ఎంత బాగా చూసుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా వాళ్ళు తిరిగిస్తారు అన్నావు. అక్కడ కూడా భ్రమపడ్డావు. సో నీ చుట్టూ ఉన్నది ప్రతిదీ భ్రమే. నువ్వేమనుకుంటున్నావు అంటే దాన్నే నిజమని నమ్మేసి ప్రతిసారి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మోసపోతానే ఉన్నావు, సంఖ నాకిపోతానే ఉన్నావు, కానీ ఇప్పటికీ నీకు బుద్ధి రావట్లా. ఒకటి గుర్తుపెట్టుకో, అసలు నీ చుట్టూ ఉన్నది ఏది కూడా నిజం కాదు బాసు. ఈరోజు నీ ఉద్యోగం ఉంది, చేస్తున్నావు, నువ్వు కష్టపడి చేసి నీ వల్ల కంపెనీకి ప్రాఫిట్ వచ్చిన రోజులు ఆ కంపెనీ నీకు నిజం. ఎప్పుడైతే నువ్వు అవసరం లేదు, నీకంటే తోపు వచ్చాడు, నీ జీతం కంటే తక్కువగా పనిచేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ కంపెనీకి నువ్వు అబద్ధం. సో నీ వల్ల బెనిఫిట్ ఉన్నంత వరకు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నువ్వు నిజంలా కనిపిస్తావు. ఎప్పుడైతే నీ పర్సనల్ పనో లేదంటే నీకు కుదరకో, నువ్వు వాళ్ళకి ఉపయోగపడలేకపోయావనుకో, అప్పుడు నువ్వు అబద్ధం. సో ఇంతమంది నిన్ను అవసరం వచ్చినప్పుడు నిజంలా, అవసరం లేనప్పుడు అబద్ధంలా చూస్తున్నప్పుడు నువ్వు మాత్రం పుట్టినప్పటి నుంచి ప్రతిసారి ఈ చుట్టూ ఉన్నదంతా నిజమే, ఈ చుట్టూ ఉన్నదంతా నిజమే అనుకుంటున్నావు. ఏది నిజం కాదు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు వచ్చే నెల నాకు ఒక 1,00,000 రూపాయలు మిగులుతుంది, సో అమ్మయ్య హ్యాపీ అనుకుంటే చివరికి నెలాఖరికి వెళ్ళేసరికి ఆ 1,00,000 నుంచి టకటకటక ఆ అవసరాలు ఈ అవసరాలు వచ్చేసి ఆ 1,00,000 అనేది ఒక 10 రకాలుగా బయటికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ 0 మిగులుతుంది. సో నువ్వు ఊహించుకున్నప్పుడు 1,00,000 కనిపించింది, కానీ నెలాఖరు వచ్చేటప్పటికి అక్కడ 0 కనిపించింది. సో అక్కడ కూడా భ్రమపడుతున్నావు, అక్కడ కూడా నిజమని నమ్ముతున్నావు. మళ్ళీ చెప్తున్నా, ఈ చుట్టూ ఉన్నది భ్రమ అనుకుని కనుక నువ్వు ఫిక్స్ అయ్యి హ్యాపీగా ఈ క్షణం మాత్రమే నిజం, ఇప్పుడు నేను ఉన్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నేను మాట్లాడింది వింటున్నావు, ఇది మాత్రం నిజం. దీని తర్వాత ఏం జరగబోతుంది అనే దాని మీద నువ్వు ఎంతైతే భ్రమపడతావో అదంతా కూడా నిన్ను నెట్ట నిలువున ముంచేయడానికి నీ చుట్టూ కమ్ముకునుండే మాయ. ఆ మాయలో పడకు. నువ్వు భ్రమపడడం వల్లే ప్రతిసారి డిసప్పాయింట్ అవుతున్నావు, ప్రతిసారి నిన్ను టార్గెట్ చేస్తున్నారు, ప్రతిసారి నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు ఏంటి, వచ్చే నెల నువ్వేదో కొనుక్కోవాలనుకున్నావు, 100% అమ్మాయ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదురా నేను కొనేసుకుంటాను అని ఫిక్స్ అయిపోయావు. కానీ ఈ లోపు ఏదో అవసరం వచ్చింది. ఈ అవసరాన్ని నువ్వు వస్తుంది రాదు అనేది నువ్వు గెస్ చేయలేవు కదా. కానీ కొనేస్తాను అనేది మాత్రం ఆ భ్రమలో బ్రతికేస్తున్నావు. సో ఎప్పుడైతే అది కొనలేకపోయావో, ఎప్పుడైతే మధ్యలో అవసరం వచ్చి నువ్వు అక్కడి వరకు వెళ్ళలేకపోయావో అప్పుడు డిసప్పాయింట్ అయిపోయావు. ఇదంతా కేవలం నీ భ్రమ వల్ల మాత్రమే జరుగుతుంది. అలా భ్రమ పడకు. వీడికి మామూలుగా ఈ కారు కొనడం అంటే చాలా భ్రమరా, చాలా ఇష్టం అని చెప్తాడు ఎవడోని. సో ఆ ఇష్టాన్ని నువ్వు తీర్చుకోవడం కోసం మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, నీ స్టేటస్ ఏంటి, నీ స్టేజ్ ఏంటి, నువ్వు ఎక్కడున్నావు, ఏమీ నీకు అవసరంలా ఒక భ్రమ క్రియేట్ చేసేసుకుని అని కొనేస్తాను, ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని పిచ్చి టార్గెట్లన్నీ పెట్టేసుకుని పిచ్చోళ్ళ పరిగెడుతున్నావు తెలుసా. కాసేపు కూర్చుని ఆలోచించి ఏం జరుగుతుందో నీ చుట్టూ తెలుస్తుందా నీకు? మళ్ళీ చెప్తున్నా, నీ చుట్టూ ఉన్నదంతా నిజమని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నావు. నువ్వు నిజం అనుకున్న ప్రతిసారి అది భ్రమ, కేవలం అది అబద్ధం మాత్రమే. నేనే అనవసరంగా అన్నిటిని నిజమని ఒక ఇదిలా ఊహించేసుకున్నాను, ఒక గొప్పగా ఊహించేసుకున్నాను అని నీకు అనిపించలేదా? ఇప్పుడు కూర్చో, ఈ వీడియో ఆపే, ఇక్కడ ఈ వీడియో పాజ్ చేసి కూర్చుని ఇప్పటిదాకా నీ చుట్టూ ఉన్నాయి నిజం 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 అని నువ్వు నమ్మిన ప్రతిసారి నీకు తర్వాత క్లారిటీ వచ్చిందా లేదా? మనం అనుకుంటాం తప్ప ఇదంతా భ్రమ. మనం ఉన్నట్టు అవతలోడు ఉండాలనుకోవడం, లేదంటే ప్రపంచం మొత్తం మన కోసం, మన ఎదుగుదల కోసం ఆశపడుతుంది, మన ఎదుగుదల కోసం ఆకాంక్షిస్తుంది, మన ఎదుగుదలను చూడాలనుకుంటుంది అనుకోవడం భ్రమ. ఇక్కడ ఎవడు ఎదిగినా ఎవడికి నచ్చదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు 10 గ్రాములు బంగారం మెడలో వేసుకుని తిరిగేస్తావంటే, నేను ఉత్తినే ఒక మొలతాడికి ఆంజనేయ స్వామి బిళ్ళ కట్టుకుని మెడలో తిరిగితే నాకెలా నచ్చుద్ది? నచ్చదు. అలా నచ్చదు కాబట్టి మనం మనుషులు అయ్యాం. అందుకే అంటున్నా, భ్రమ అనుకుని బ్రతకగలిగితే
ఇది భ్రమ అని తెలుసు అని పాట ఉంటుంది. అవసరమైతే నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఆ పాట విను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే చాలామంది అరే జరుగుతూ ఉంటుంది, జరుగుతుందంతా చుట్టూ జరుగుతుందంతా నీ కంట్రోల్లో లేదని నీకు తెలుస్తుంది, నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవని తెలుస్తుంది, అయినా సరే స్టిల్ ఇంకా ఇప్పుడు కూడా చుట్టూ ఉన్నది నిజం నిజం అమ్మయ్య ఇది నిజం, ఇది జరిగిపోద్ది, 100% జరుగుద్ది, బల్లగుద్ది ఎలా చెప్తావు? అంబానీ కొడుకు పుట్టాడు, పుట్టగానే హ్యాపీ, అమ్మ మా వాడు పుట్టేశాడు, ఇంక సామ్రాజ్యానికి వారసుడు అనుకున్నాడు. కానీ కట్ చేస్తే అబ్బాయికి ఒబెసిటీ వచ్చింది, ఆస్మా వచ్చింది, రకరకాల ఇబ్బందులు పడి బతికి బట్టగట్టాడు. కోటీశ్వరుడే కదా, బల్లగుద్ది చెప్పొచ్చు కదా, మా వాడు తోపు, అసలు 6 ప్యాక్ 6 ఫీట్తో మా వాడు ఉండగలడు అని చెప్పి. అదంతా భ్రమ. ఏది జరగాలంటే జరుగుద్ది, ఏది మన కంట్రోల్లో ఉండదు. చుట్టూ ఉన్నది నిజం అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు తర్వాత బాధపడతావు. చుట్టూ ఉన్నదంతా భ్రమే, అంతా అసలు ఏది నీ కనుసన్నల్లో జరగదో, ఏది నీ కంట్రోల్లో ఉండదు. నువ్వు 100% జెన్యూన్గా నువ్వు ఏం చేయగలవు అది చేసేసుకుని నువ్వు చూస్తూ వెళ్ళిపోవడమే. ఒక సర్కస్లోకి వెళ్ళినప్పుడు రకరకాల ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒక పార్క్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ముసలులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, ఒక జంట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంది, రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అలా పార్క్లోకి వెళ్ళి నీకు నచ్చినట్టు ఒక 4 రౌండ్లు వేసి తిరిగి వచ్చేస్తావు. చూసావా, లైఫ్ కూడా అంతే. అంతేగాని అలా నువ్వు పార్క్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ముసలోళ్ళు ఇద్దరు ఇప్పుడు వాళ్ళ పాత రోజుల గురించి మాట్లాడుకుంటారు, ఇదే నిజం అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రాన్ని అక్కడ కూర్చున్న వాళ్ళు అది మాట్లాడుకుంటారా? లేదో వచ్చిన పెన్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు, లేదంటే ఇదేంట్రా బాబు నా కొడుకులు వదిలేసారు, ఇప్పుడు ఏంటి మన ఇద్దరి పరిస్థితి, మనం చాలా బాగా పెంచాం కదా అని బాధలో ఉండొచ్చు. ఏదైనా జరగవచ్చు, అక్కడ ఏదైనా మాట్లాడుకోవచ్చు. నువ్వు 100% చెప్పలేవు కదా. ఒక పార్క్లోకి వెళ్ళినప్పుడు ఎవడు ఎలా ఆడతాడు, ఎవడెవడు ఏం మాట్లాడుకుంటాడు, ఎవరెవరు కలిసి కూర్చుంటారు అనేది. జీవితంలో కూడా ఏది నీ కంట్రోల్లో ఉండదు. నీ చుట్టూ ఉన్నదాన్ని దేన్ని కూడా నువ్వు నిజము అని నమ్మొద్దు. ఈ క్షణం నువ్వు నిజం అని నమ్మావు అంటే తర్వాత నువ్వు బాధపడిన తర్వాత రియలైజ్ అయ్యి ఉపయోగం ఉండదు. ఈ క్షణం నుంచే చుట్టూ ఉన్నది భ్రమ అనుకుని బ్రతకగలిగితే అసలు నీ అంత సంతోషంగా బ్రతికేవాడు ప్రపంచంలో ఎవ్వడం ఉండడు. ఇది గుర్తుపెట్టుకో. అర్థం కాకపోతే ఇంకొకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకుని వీడియో ఫస్ట్ నుంచి చూడు. నేను చెప్పింది కరెక్ట్ కాదు అంటే కనుక రేపొద్దు నుంచి వీడియోలు చేయడం మానేస్తా.